తిరుమల శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో ఆశీర్వచనం తీసుకున్న భక్తులకు బహుకరించే పట్టు శాలువాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. గడిచిన 10 ఏళ్లుగా పట్టు వస్త్రాల పేరిట పాలిస్టర్ను అంటగట్టి టీటీడీ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైనం విచారణలో బట్టబయలైంది. దాదాపు 55 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. నాణ్యత లేని వస్త్రాలను సరఫరా చేసిన సదరు సంస్థపై క్రిమినల్ చర్యలకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆదేశాలిచ్చింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో వినియోగించే పట్టు శాలువాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పట్టు వస్త్రాల పేరిట పాలిస్టర్ వస్త్రంను సరఫరా చేసి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. శ్రీవారి ఆలయ అవసరాల కోసం పట్టు శాలువాల కొనుగోలుకు టీటీడీ నిర్వహించిన టెండర్లలో నగరికి చెందిన మెస్సర్స్ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సంస్థ శాలువా సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది. ఒక్కో శాలువా 1389 రూపాయల 15 పైసల చొప్పున 15,000 శాలువాల సరఫరాకు టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. టెండర్ నిబంధనల మేరకు శాలువాలలో నాణ్యత లేదన్న అనుమానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్ర విచారణ నిర్వహించాలని టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారిని ఆదేశించింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుపతి వేర్హౌస్ గోదాము, తిరుమల వైభవోత్సవ మండపం నుంచి నమూనాలు సేకరించి బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు పరీక్షలకు పంపారు. టీటీడీ పంపిన శాలువాల్లో టెండర్ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన పట్టు లేదని, 100% పాలిస్టర్ గా ఫలితాలు రావడంతో పాటు శాలువాలపై సిల్క్ హోలోగ్రామ్ లేదని అధికారులు గుర్తించారు. శాలువాల వ్యవహారంలో టీటీడీలోని కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ తమ నివేదికలో వెల్లడించింది. డిప్యూటీ ఈవో కాంచీపురం ప్రయోగశాలకు పంపిన నమూనాలు నాణ్యమైన శాలువాలుగా ఫలితాలు వెల్లడవగా అదే స్టాక్ నుంచి విజిలెన్స్ సేకరించి నమూనాల నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి. ఫలితాలను మార్చి వేర్హౌస్ డిప్యూటీ ఈవో అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ తన నివేదికలో వెల్లడించింది. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సంస్థతో పాటు దాని సోదర సంస్థలైన తిరుమల ఫ్యాబ్రిక్స్, నన్నా కాటేజెస్, విఎం రాజా పవర్లూమ్ యూనిట్ సంస్థల నుంచి గడిచిన 10 ఏళ్లలో దాదాపు 55 కోట్ల విలువైన వస్త్రాలను టీటీడీ కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ నివేదికను పరిశీలించిన టీటీడీ ధర్మకర్తల మండలి టెండర్లను తక్షణం రద్దు చేయాలని, వ్యవహారంపై ఏసీబీతో సమగ్ర విచారణ జరిపించాలని తీర్మానం చేసింది. పర్చేసింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద అలిగేషన్, పాతది కొత్తది అన్ని, పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానికి. ఈ షాల్వాలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు ఒక 50 కోట్ల రూపాయల మెటీరియల్ కొన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటుంది. వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. పరకామణిలో గాని, తులాభారంలో గాని, స్వామికి ప్రసాదంలో వాడుతున్నటువంటి నెయ్యిలో గాని, ఇప్పుడు ఆ పట్టు శాలువాలో నాణ్యత లేనటువంటి శాలువా కప్పారు. సాక్షాత్తు స్వామివారికి వాడే మేడ్చల్ వస్త్రం అంటే స్వామివారి అభిషేకమైన తర్వాత స్వామివారికి కట్టే వస్త్రం, దాంట్లో కూడా పూర్తి స్థాయిలో నాణ్యత పట్టులో లోపాలున్నాయి. ప్రాథమికంగా దాంట్లో కూడా మాకు రిపోర్ట్ రావడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత శ్రీవారి భక్తుల ముందు ఏ విధంగా ఎవరు తప్పు చేశారు, ఏ విధంగా తప్పు చేశారో పూర్తి స్థాయిలో శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతాం. గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి, నాసిరకం సరకులు, పరకామణిలో చోరీ, టెండర్ల మార్పిడి వంటి అనేక అవినీతి కేసులు బయటపడ్డాయని టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన గుత్తేదారుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.